హే ఆల్! ఈరోజు పుల్ల పుల్లగా కొంచెం వెరైటీగా ఏదైనా తినాలనిపించింది. అయితే రెగ్యులర్‌గా చేసే పులిహోర కాకుండా మామిడికాయ పులిహోర అయితే బావుంటుంది అని చెప్పి ఇలా డిసైడ్ అయ్యాననమాట. సో, సీజనల్ ఫ్రూట్స్ వచ్చినప్పుడు కంపల్సరీ మనం ఏదో ఒకటి యుటిలైజ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మామిడికాయని సీజనల్ ఫ్రూట్ అనాలా? వెజిటబుల్ అనాలా? తెలియట్లేదు. ఒక గ్లాస్ రైస్‌కి సరిపడా ఇది చేస్తున్నాను. సో, ఫుల్ మామిడికాయ అయితే పట్టింది. మన రైస్‌ని బట్టి మామిడికాయని వేసుకోవచ్చు. అలాగే దాని పులుపుని బట్టి మన కొలతలనేవి మారిపోతూ ఉంటాయి. రెగ్యులర్‌గా చేసే చింతపండు పులిహోరలానే అన్ని ఇంగ్రీడియెంట్స్ సేమ్. కాకపోతే మనం చింతపండు జ్యూస్ బదులు మామిడికాయ ఏస్తున్నాం. ఇది చాలా ఈజీ కూడా. సో, మామిడికాయ, పచ్చిమిర్చి 2 కలిపి మిక్సీలో రుబ్బేసిన తర్వాత ఇదిగో ఇలా పేస్ట్ వేసుకొని జీలకర్ర, తాలింపు, ఎండుమిర్చి, కరివేపాకు ఇలా మనకి నచ్చినవన్నీ కావాలంటే కొన్ని మెంతులు కూడా యాడ్ చేసుకొని ఇలా ఒక 5 మినిట్స్ ఫ్రై చేసేసుకొని మామిడికాయని ఉడికించిన రైస్‌ని ఇలా మొత్తం కలిపేసుకొని, ఉప్పు జల్లేసుకొని, చక్కగా కలిపేసుకుంటే మెత్తగా అయిపోకుండా రైస్ కొంచెం చల్లారిన తర్వాత కలుపుకుంటే ఇలా మెత్తబడిపోకుండా ఉంటుంది. ఇలా రైస్‌ని ఇబ్బంది పెట్టకుండా ఇగో ఈ విధంగా కలుపుకుంటే బావుంటుంది. ఒకవేళ పులుపు సరిపోకపోతే మళ్ళీ మామిడికాయని విడిగా వేపుకొని ఇందులో కలపొచ్చు. త్వరగా అయిపోయే మామిడికాయ పులిహోర చాలా బావుంది కదా! ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఎంకరేజ్ మీ. థ్యాంక్ యూ.